Welcome to Vijay Physics YouTube channel. Earlier classes we have discussed about what is reflection, what are the properties of reflection, and what is focal point, what is center of curvature, what is focal length, what is radius of curvature, and we have done lab activities also, and finding the focal length of the focal length of a concave mirror. And also we concluded that where object is placed different distances in front of a concave mirror, image also formed in a different situation, and they have the properties of different. Now today we are going to discuss that ray diagrams about these images. We have discussed that object is placed in front of a concave mirror at different distances, then how the images will be and what are the properties, and that properties will be explained with the help of the ray diagrams. Okay, then what is ray diagram? It is a pictorial representation of a formation of image, how the image will be formed. Image ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం రే డయాగ్రామ్ ద్వారా చెప్తాము. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి, అవి మనం ఏం చెప్పాము, చిన్నది పెద్దది లైక్ ఇన్వర్టెడ్ రియల్ అని చెప్తున్నాము. కానీ దాన్ని ఇప్పుడు ఎలా చెప్తున్నాము, ఆ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, దానికి ఎన్ని రేస్ కలెక్ట్ అవుతే ఫామ్ అవుతుంది అనేది మనము రే డయాగ్రామ్ ద్వారా ఇప్పుడు మనకు చెప్తున్నాం. ఓకే, సో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎనీ టూ రేస్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్ సమ్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎనీ టూ రేసెస్ ఫ్రమ్ ద మిర్రర్ మీట్ ఎట్ ఏ పాయింట్, దెన్ ఇట్ విల్ ఫామ్ ద ఇమేజ్. సో రే డయాగ్రామ్ గురించి చెప్పే ముందు మనము కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకుందాం. ఏంటి? రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్. రే డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలి, ఓకేనా? సో రే డయాగ్రామ్ డ్రా చేస్తానికి మీకు సింపుల్ మెథడ్స్ చెప్తాను, అండ్ దీంట్లో మీరు ఎలా వాడాలి, ఎలా రేస్ని జాయిన్ చేయాలి, ఎలా డయాగ్రామ్ చేయాలి చెప్తాను. సో దానికి జాగ్రత్తగా వినండి. సో రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి. సో అది వచ్చేసి ప్రొట్రాక్టర్, స్కేల్, పెన్సిల్, అండ్ వాట్ ఈస్ ది షార్ప్నర్. ఓకే, నెక్స్ట్ వన్ eraser. Okay, fine. Then why these ones are scale? In the sense you can use any scale, so instead of that I use this one. Okay, and this is what protractor. Why are these protractor? In the sense I'll show you why this means. Why when drawing the ray diagrams, so we need to maintain some rules. So what those rules? See, first what we need to do, first ఏం చేయాలి మనం అంటే, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి, డ్రా ఏ లైన్. ఓకేనా? సో ఈ లైన్ ఎలా ఉండాలి అంటే సర్ఫేస్, నోట్బుక్ సర్ఫేస్కి ప్యారల్గా ఉండాలి. ఓకే, ఐ డ్రా ఆన్ ద లైన్. క్లియర్? ఈ నోట్బుక్ సర్ఫేస్కి ఇది ప్యారలల్గా ఉండాలి. ఉన్న తర్వాత నెక్స్ట్ యూజ్ ప్రొట్రాక్టర్. సో ప్రొట్రాక్టర్ని ఎలా యూజ్ చేయాలి? సో దీనిలో మనకు 90 degrees కనబడుతుందా? 90 degrees. సో ఈ 90 degrees become a pole point of a shape. Okay, see like this. చూడండి, ఇలా 90 degrees వచ్చేసిందా? ఇది ఏమవుతుంది, మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం, ఏంటి? పోల్. సో ఇది పోల్. మనకు ఒక ఆర్క్ కావాలి కదా రే డయాగ్రామ్ వేస్తానికి, లైక్ కాన్కేవ్ సర్ఫేస్, అందుకోసము. సో ఇటు 50, ఇటు ఎంత, ఎన్ని తీసుకున్నాను? 10, 1 2 3 4, ఇక్కడ కూడా 1 2 3 4, ఎంత 130 or 50. See here 50 and here also 50. ఓకే, 50 50 తీసుకుంటే మనకు ఒక పర్ఫెక్ట్ ఆర్క్ వస్తుంది. ఎందుకు సార్ ఇట్లా తీసుకోవాలంటే, పర్ఫెక్ట్గా డయాగ్రామ్ రావాలి అంటే, పర్ఫెక్ట్ ఆర్క్ రావాలంటే మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో అందుకోసం నేను ఏం చేశాను, దానికోసం ప్రొట్రాక్టర్ యూజ్ చేశాను. సో ఈ ప్రొట్రాక్టర్లో ఏం చేస్తున్నాను, 90 degrees పాయింట్ని పోల్ అనుకుంటున్నాను, అండ్ పైన ఒక 50, కిందకి ఒక 50 మెజర్మెంట్ తీసుకొని ఒక ఆర్క్ వేసాను. నా నెక్స్ట్ ఏం చేయాలి, షేడ్ చేయాలి. సో ఇది ఏ రిప్రజెంటేషను, కాన్కేవ్
మిర్రర్. ఏ రిప్రజెంటేషన్ ఇది? కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లొకేట్ చేయాలిగా. దానికోసం మనం ఏం తీసుకుంటున్నామంటే వాల్యూస్ 0 to 4 సెంటీమీటర్స్ అనేది నోట్ చేసుకోండి. ఏంటిది? 0 to 4. 0th పాయింట్ ఎక్కడ పెట్టాలి సార్? పోల్ దగ్గర 0th పాయింట్ పెట్టాలి. సో ఇదేగా 0th పాయింట్, పోల్ దగ్గర 0th పాయింట్. ఓకే, నెక్స్ట్ 0 పాయింట్ ఏమవుతుంది? పోల్. నెక్స్ట్ 2 సెంటీమీటర్స్ ఏమవుతుంది? ఫోకల్ పాయింట్. సో 2 సెంటీమీటర్ ఫోకల్ పాయింట్. నెక్స్ట్ 4 సెంటీమీటర్ ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. 4 సెంటీమీటర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ రే డయాగ్రామ్. సీనా, మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా సరే మీరు ఇలానే డ్రా చేసుకొని రేస్ని కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, మీకు డయాగ్రామ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఏ వాల్యూస్ ఇచ్చినా సరే ఇలాంటి వాల్యూస్ తీసుకొని ఇవే వాల్యూస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత? 2 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత? 2 సెంటీమీటర్స్. ఓకే, సో ఇలానే తీసుకోండి. ఇలానే తీసుకొని మీరు ఏ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నౌ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్స్. రూల్స్. సో ఏ రూల్స్ ఏంటి నాన్న? ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఫస్ట్ రూల్ ఏమంటున్నాను? ఫస్ట్ వినండి, తర్వాత నేను చెప్తాను. ద ఇన్సిడెంట్ రే parallel to principal axis after getting the incident ray is parallel to the principal axis after getting reflection. The reflected ray should pass through the focal point. So I'll show you how the ray is. So this is what rule 1. Now so draw a line which is what, nana? Principal axis. What is this? Principal axis. Now what we need to do? Place a 90 degrees at focal point and 50-50. Okay, 50, right, 50. Okay, now so you'll get the next shading. So this shading representation will be కాన్కేవ్ మిర్రర్. షేడింగ్ ఏం చూపెడుతుంది? కాన్కేవ్ మిర్రర్ని చూపెడుతుంది. ఓకేనా? కంపల్సరీ షేడింగ్ చేయాలి. షేడింగ్ చేయకుంటే క్వశ్చన్ రాంగ్ అండ్ ఆన్సర్ రాంగ్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? పోల్ అండ్ ఫోకల్ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, పోల్ ఏంటి? 0 to 4. 0 to 4. సో 2, 4. సో ఇట్ ఈస్ ఫోకల్ పాయింట్, ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఏం చెప్పాను నేను? The incident ray is parallel to the principal axis. After getting reflection, the reflected ray should pass through the focal point. So first draw a incident ray somewhere, and that ray should be parallel to the principal axis as per the rule. This is incident ray from the from object. ekkada nunchi object undo akkada nunchi ray vastundi. So indication of incident ray, arrow towards the mirror. Then after getting reflection, the reflected ray should pass through the focal point. So this is what? See, this is the rule 1. So this is rule 1. Clear? So this is incident ray and this reflected ray. Incident ray is parallel to the principal axis. Reflected ray is passing through the focal point. Now what is the second rule? Second rule is the incident ray is passing through the focal point. After reflection, the reflected ray should be passing parallel to the principal axis. Okay, I'll show you how it is. Then same, draw the ray diagram. 50 and shade this mirror. So it is concave mirror, it is pole. Now measure with the scale. So 0th point and all this is 2 and this is 4
సో ఇట్ ఈస్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఏంటి మనం ఏం చెప్పుకున్నాము, ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి, త్రూ ద ఫోకల్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, ఈ డైరెక్షన్ arrow, and reflected ray parallel to the Prince plug. See, this is parallel. Okay, this is parallel. This is the second rule. Now third rule. What is the third rule? If the incident ray is passing through the center of curvature, it will not deviate after the ray retraces the same path. So previously what happened, when the ray is incidenting onto the surface, it will deviate. This is what deviation, that means it is going some other ways. But what is the next condition? It will not deviate. So what happened, it retraces the same path, అంటే తన దారిలోకి మళ్ళీ అదే వస్తుంది. చూద్దాం ఎలా. సో సెంటర్ ఆఫ్ సిఎం అన్నాడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, సో ఏమంటున్నాను ఇక్కడ, ఇట్ విల్ నాట్ డీవియేట్, ద రే రీట్రేసెస్ ద సేమ్ పాత్. మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది, ఎందుకంటే మిగతా కండిషన్లో వచ్చేసి మనకి రేస్ అనేవి డీవియేట్ అవుతున్నాయి, బట్ ఈ కండిషన్లో మనకి రే అనేది డీవియేట్ కావడం లేదు. ఓకేనా, రైట్. ఫోర్త్ రూల్ ఏంటన్నా, సో ఇఫ్ ద రే ఈస్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ రే ఆల్సో రీట్రేసెస్ ద సేమ్ పాత్. సి, when the ray is passing through the principal axis, after getting the reflection, it is also retraces the same path. అంటే ఈ రెండు కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోతున్నప్పుడు అదే పాత్లో వస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పోతున్నప్పుడు అదే పాత్లో వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకోటి ఇంపార్టెంట్ ఇది నోట్ చేసుకున్నాము. సి, ఇక్కడ చూడండి అన్న, ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇన్సిడెంట్స్. మనకి ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ ఉన్నప్పుడు నార్మల్ ఉండాలి కదా. నార్మల్ ఏంటి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఆల్వేస్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. గుర్తుపెట్టుకున్నాను, నార్మల్ ఆల్వేస్ టువార్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి, దిస్ విల్ బి ఇండికేటెడ్ విత్ ద డాటెడ్ లైన్స్. ఓకే, రైట్, దిస్ ఈజ్ వాట్ నార్మల్. అండ్ సో ప్రీవియస్లీ we shown you. Here also this we need to draw the normal. So normal always towards the center of curvature. This is the normal. Okay, so now rules to draw the ray diagrams of convex mirror. సో ఇక్కడ రూల్స్ 1, 2, 3, 4 కూడా మనం ప్రీవియస్గా రాసుకున్న కాన్కేవ్ మిర్రర్ లాగానే ఉంటాయి, సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది, బట్ డయాగ్రామ్ మాత్రం మారుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ రూల్ ఏం రాయడం లేదు. ఇక్కడున్న రూల్ మీరు కాన్కేవ్ మిర్రర్ రూల్ నుంచి కాపీ చేసుకోండి, ఓన్లీ ఇక్కడ డయాగ్రామ్స్ మాత్రమే డ్రా చేస్తాను. ఓకేనా, నౌ సి హౌ టు డ్రా ద కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్. సి, కాన్వెక్స్ మిర్రర్. సో ఎప్పుడైతే మీరు రే డయాగ్రామ్ డ్రా చేస్తున్నారో కాన్వెక్స్ మిర్రర్కి, ఇప్పుడు కూడా కాన్వెక్స్ షేప్ అనేది మిడిల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్లో వేసుకోండి. కాన్కేవ్లో మనం ఎక్కడ వేసాం, కార్నర్లో వేసాం, కానీ కాన్వెక్స్లో ఏం చేయాలి, ఎప్పుడు కూడా మిడిల్లో వేసుకోవాలి. ఓకేనా, ఎప్పుడు కూడా మిడిల్లో డ్రా చేసుకోవాలి. సి, కాన్వెక్స్ మిర్రర్ చూడండి. సి, 90.90, 90, ఓకేనా. దిస్ ఈజ్ ద రే. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా షేప్ అనేది మిడిల్లో వేసుకోవాలి. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, సి 90, 50, 50. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటన్నా, షేప్ ఫోకల్ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ సెట్ సైడ్ ఉంటాయి, ఇక్కడ సైడ్ ఉంటాయి, ఎందుకంటే మిర్రర్ అనేది స్పెరికల్ బాడీ అనేది ఇది అవుటర్ సర్ఫేస్. ఓకే, షేడింగ్ ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ షేడింగ్ ఈస్ లైక్ దిస్. ఓకేనా, అండ్ పోల్. నెక్స్ట్ ఏం చేయాలి, సో 2, 4. ఓకేనా, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. రైట్, నౌ ఏమన్నాను, ఫస్ట్ రూలు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. జాగ్రత్త చూడాలి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ and passing through the focal point.
సో ఇక్కడ ఏంటి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయటి సైడ్ ఉంది కదా, రే అనేది డీవియేట్ అవుతుంది బికాజ్ ఇట్ ఈజ్ ఎ డైవర్జింగ్ మిర్రర్, డీవియేట్ అవుతుంది. మరి మనకి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇక్కడ మనం ఇమాజినరీ రేస్ డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలి చూడండి, ఈ ఇన్సిడెంట్ పాయింట్కి ఫోకల్ పాయింట్కి స్కేల్ మంచి నీట్గా పెట్టేసుకొని, ఓకే, బిఫోర్ ద మిర్రర్ ఏమో థిక్ లైన్, ఆఫ్టర్ ద మిర్రర్ ఏంటన్నా డాటర్ లైన్స్, ఓకేనా. సో in the incident ray is parallel to the principal axis. After getting reflection, reflected rays here actually deviated, but the ray is passing through the focal point. This focal point passing అనేది మనం డాటెడ్ లైన్స్లో చూపించాము. ఇది క్లియర్, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, కానీ దీన్ని మనం డాటెడ్ లైన్స్లో చూపించాము, ఓకేనా. అలానే రూల్, సో ప్రిన్సిపల్ యాక్సిస్, కాన్వెక్స్ మిర్రర్ సేమ్ ఇక్కడ 90, 50, 50 and 2 centimeters, 2 centimeters. Now second rule ఏంది, the rays passing through the focal point. రే అనేది పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ కదా, అప్పుడు ఏం చేయాలి, ఫోకల్ పాయింట్కి బేస్ చేసుకొని ఒక రేని డ్రా చేయాలి. సో దానికోసం మనం ఈజీ ఏంది, ఫస్ట్ అయితే ఇలా ఒక రే డ్రా చేసుకుందాం, మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని ఇంకో రే డ్రా చేసుకుందాం. థిక్ లైన్, డాటెడ్ లైన్స్, ఓకే. ఇప్పుడు ఏమన్నాను, రేస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. సో ఇది ఫోకల్ పాయింట్ రే అండ్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రెండు చూడండి అన్న, రెండు కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే డిఫరెన్స్ ఏంది, యారో మార్క్స్. చాలా గుర్తుపెట్టుకునేవి, ఇదేమో రేస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రేస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ప్యారలల్. ఇక్కడ ఇన్సిడెంట్ రే ప్యారలల్, రిఫ్లెక్టెడ్ రే ప్యారలల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నౌ కండిషన్ 3 ఏంది, ఇది ఫస్ట్ కండిషన్, ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఫోర్త్ రూల్. వీటి రూల్స్ ఏమని చెప్పాను, కాన్కేవ్ మిర్రర్లో ఉన్న రూల్సే రాయండి ఇక్కడ, బట్ డయాగ్రామ్స్ మాత్రం ఇవి వస్తాయి. ఇక్కడ చూడండి, మూడో రూల్ ఏంటి, ద రే ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇట్ విల్ నాట్ డీవియేట్. సో చూద్దాం ఎలా, చూడండి డ్రా చేయండి. ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ పెట్టుకొని రే ఇక్కడ నుంచి ఇక్కడికి థిక్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి డాటెడ్ లైన్స్, ఓకేనా. పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ డీవియేట్, రీట్రేసెస్ ద సేమ్ పాత్. ఓకే, వచ్చింది కదా, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్ విల్ రీట్రేసెస్ ద సేమ్ పాత్. ఇవి నా 4 రూల్స్ అబౌట్ కాన్వెక్స్ మిర్రర్. ఏంటంటే ఫస్ట్ parallel to the principal axis, passing through the focal point, passing through the focal point, parallel to the principal axis. ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి, బట్ యాంగిల్స్ మీన్స్ రేస్ ఫేసెస్ మాత్రము, యారోస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, రీట్రేసెస్, పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, రీట్రేసెస్. క్లియర్. సి నౌ కండిషన్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ అండ్ 2 మార్క్స్, 1 మార్క్ కూడా దీనిలో పడుతుంది. 1 మార్క్ క్వశ్చన్ అండ్ 2 మార్క్ క్వశ్చన్ ఆల్సో విల్ బి దే డ్రాయింగ్ ద రే డయాగ్రామ్. చాలా జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఆబ్జెక్ట్ పొజిషన్స్, లొకేషన్స్ ఏంటంటే మనకున్న ఇక్కడ 6 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ ఎట్ ఇన్ఫినిటీ అంటే సమ్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మిర్రర్, సమ్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మిర్రర్. నెక్స్ట్ ఏంది, బియాండ్ సి, సి బిఫోర్, బియాండ్ సి, సి ముందు, సి వెనక, ఓకేనా. ఎట్ సి, సి పైన, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఈ రెండింటి మధ్యలో. ఎట్ ఎఫ్, ఎట్ ఎఫ్, ఈ రెండింటి మధ్య, పి అండ్ ఎఫ్. ఏంది, ఇది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ, అండ్ ఇది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదేంది ఫస్ట్ కండిషన్, ఇదేంది సెకండ్ కండిషన్. ఎట్ సి అంటే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, థర్డ్ కండిషన్. బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఫోర్త్ కండిషన్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్. బట్ మీరు మాత్రం ఎగ్జామ్లో సిఎఫ్ అని రాయకూడదు, కంపల్సరీ ఇది కంప్లీట్ ఫామ్ రాయాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ పాయింట్, పోల్ అని రాయాలి, ఓకేనా. నెక్స్ట్ ఎట్ ఎఫ్, ఫిఫ్త్ కండిషన్. నెక్స్ట్ సిక్స్త్, బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డిక్రీజింగ్ టువార్డ్స్ ద మిర్రర్. ఏమవుతుంది, డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, ఓకే, టువర్డ్స్ ద మిర్రర్. అప్పుడు ఇమేజ్ ఎలా వస్తాయి, ఇమేజ్ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం దీంట్లో చదువుకుంటాం, ఓకేనా. ఇది రే డయాగ్రామ్స్. మనకి ఎన్ని ఉన్నాయి, 6 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 6 సిచ్యువేషన్స్ రే డయాగ్రామ్ డ్రా చేసి దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి,
ఇమేజ్ ప్రాపర్టీస్ ఎలా వస్తాయో మనము ఇప్పుడు చూస్తాం. ఓకేనా? ఎట్ ఇన్ఫినిటీ ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? డ్రా చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, 90 degrees పెట్టుకోవాలి. ఇక్కడ 90 పెట్టుకున్న తర్వాత ఇటు 50, ఇక్కడ 50 పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది పోల్ అవుతుంది. కంపల్సరీ షేడింగ్ వేసుకోవాలి. ఓకేనా? షేడింగ్ ఎందుకు అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ ఏంది, ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 0th పొజిషన్ ఏమైంది, పోల్. నెక్స్ట్ 2 cm ఫోకల్ పాయింట్, 4 cm సెంటర్ ఆఫ్ కర్వేచర్. మీకు క్వశ్చన్లో ఏ వాల్యూస్ ఇచ్చినా 30 cm, 40 cm, 1 meter అని ఇచ్చినా కూడా ఏమంటారు, బేసికల్గా ఇవే తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాను, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అన్నాను. సో ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది, సమ్వేర్ ఎక్కడో. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కాబట్టి దీని రేస్ అనేవి ప్రొజెక్ట్ అవ్వాలి కదా. సో ప్రొజెక్ట్ అయిన రేస్ ఎక్కడ పడాలి, కాన్కేవ్ మిర్రర్ మీద పడాలి. సో ఇవి ప్రొజెక్టెడ్ రేస్, దట్ మీన్స్ కాల్డ్ ఇన్సిడెంట్ రేసెస్. ఓకే, 2 డ్రా చేయండి. ఓకేనా? ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్, అందుకోసం క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటన్నా ఇన్సిడెంట్ డయాగ్రామ్స్. ఓకే, ఇన్సిడెంట్ ఆన్ కాన్కేవ్ మిర్రర్. ఎందుకు ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవ్వాలి, కాన్కేవ్ మిర్రర్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్ కదా. కన్వర్జింగ్ అంటే రేస్ అన్ని కూడా జాయిన్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ రూల్ 1, ఎగ్జాంపుల్ ఆఫ్ రూల్ 1. సో అప్పుడు ఏం కావాలన్నీ కూడా, ఈ ఇన్సిడెంట్ రేస్ అయితే రిఫ్లెక్టర్ రేస్ ఏం కావాలి, ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రేస్ అని ప్యారలల్ అయిపోకుండా రిఫ్లెక్టర్ రేస్ అన్ని కూడా ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. సి అన్నీ కూడా ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అయ్యాయి. ఓకేనా? సో ఈ రే డయాగ్రామే మీరు యాక్టివిటీ మనం ఏం చదువుకున్నాము, యాక్టివిటీ ఫైండింగ్ ద ఫోకల్ లెంత్, ఫైండింగ్ ఫోకల్ లెంత్ యాక్టివిటీకి రే డయాగ్రామ్ వేయాలి. ఓకే, ఇదే ఫైండింగ్ ద ఫోకల్ లెంత్ యాక్టివిటీకి రే డయాగ్రామ్. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటన్నా, ఇమేజ్ ప్రాపర్టీస్ ఎలా ఉంది, షార్ప్ ఇమేజ్, నెక్స్ట్ పాయింట్ సైజ్ ఇమేజ్. ఇది మిర్రర్కి ముందు వచ్చింది కదా, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, సో ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. ముందొస్తే రియల్, వెనకొస్తే వర్చువల్. ఓకేనా? ఇది ఇన్ఫినిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫైండింగ్ ద ఫోకల్ లెంత్ యాక్టివిటీ కూడా ఇదే రే డయాగ్రామ్స్, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ కూడా ఇదే రే డయాగ్రామ్స్. ఓకే, ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, బియాండ్ సి. ఓకే, బియాండ్ సి అప్పుడు ఏం చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ ఏం చేయాలి, లైన్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? షేడింగ్ అండ్ మెజర్మెంట్స్. ఎఫ్ అండ్ సి మెజర్మెంట్స్ తీసుకున్నాము. అండ్ నౌ ఇక్కడ రూల్ 1, ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నాము, రూల్ 1 ప్లస్ రూల్ 2, రూల్ 1 ప్లస్ రూల్ 2. ఇక్కడ రూల్ 1 చూద్దాం ఏంటి, ఆబ్జెక్ట్ హైట్ ఎంత తీసుకోవాలన్నా మీరు కూడా ఎప్పుడు ఆబ్జెక్ట్ హైట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బేసికల్గా 1 cm హైట్ తీసుకోండి, అప్పుడు మాత్రమే ఇమేజ్ క్లియర్గా వస్తుంది. ఎందుకు ఇక్కడ ఆబ్జెక్ట్ 1 cm అన్నామంటే, లెట్ మీ సే 1.5 తీసుకునే లేదు, 1 cm అయితే క్లియర్గా ఇమేజ్ క్లియర్గా ఉంటుంది. ఓకేనా? 1 cm హైట్ ఆబ్జెక్ట్. ఏమన్నాను, బియాండ్ సి వెనక. ఓకేనా? దీని నుంచి ఫస్ట్ రూల్ ఏంది, రూల్ 1, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో
సో రే అనేది టిప్ ఆఫ్ ద ఫ్లేమ్. ఓకేనా. రూల్ 2 అండ్ రూల్ 1 ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ వచ్చేసిందిగా. నెక్స్ట్ రూల్ 2 ఏంటి, పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సి ప్యారలింగ్ అనేది జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ పాయింట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చింది కాబట్టి దీని ఏమంటాము, ఇన్వర్టెడ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ వచ్చింది కాబట్టి దీని ఏమనాలి, రియల్. గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ రియల్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్వర్టెడ్, above the principal axis erected. Inverted, erected. This is erected, this is inverted. Okay na. See, what are the properties? Property 1 ఏంటిది, property 1 ఏంటన్నా, image formed between F and C. నెక్స్ట్ ఎలా ఉంది, కంపేర్ టు ఆబ్జెక్ట్ స్మాలా బిగ్గా, కంపేర్ టు ఆబ్జెక్ట్ స్మాల్ సైజ్ ఇమేజ్. మరి ఇమేజ్ ఏంటినా, రియలా వర్చువలా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ కాబట్టి రియల్ ఇమేజ్. మరి ఇమేజ్ ఎలా ఉంది, తలక్రిందులుగా ఉందా, నిటారుగా ఉందా, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా. ఇది నా బియాండ్ సి అంటే ఇలా వస్తుంది. ఓకే, బియాండ్ సి ఏంటి, రే అనేది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఏం సార్ రూల్ 1 రూల్ 2నే వాడాలా, రూల్ 2 రూల్ 3 రూల్ 1 రూల్ 3 వాడచ్చు అంటే వాడచ్చు. వాడినా కూడా మీకు ఇదే కన్స్ట్రక్షన్ వస్తుంది. బట్ ఎనీవే ఇది మాత్రం ఇక్కడనే వస్తుంది, బిట్వీన్ ఎఫ్ అండ్ సినే చిన్న ఇమేజ్ ఇన్వర్టెడ్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్. నౌ నెక్స్ట్ కండిషన్ ఎట్ సి. ఎట్ సి చూడండి, ఎట్ సి కదా, ఇక్కడ ఏం చేయాలి, 1 సెంటీమీటర్ హైట్తోనే ఆబ్జెక్ట్ వేసుకోవాలి. ఓకే, 1 సెంటీమీటర్ హైట్. ఇక్కడ చూడండి, పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. దీనికి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, నేను ఏం వేస్తున్నాను, దీనికి మాత్రమే 1 సెంటీమీటర్ హైట్ పైకి కదా, 1 సెంటీమీటర్ హైట్ కిందికి వేసుకోండి. ఎందుకంటే ఇమేజ్ వచ్చేసి ఎట్ సి మీనే ఫామ్ అవుతుంది. సో ఐ విల్ షో యూ రైట్. ఫస్ట్ ఈ డైమెన్షన్స్ కరెక్ట్గా తీసుకున్నాం, చూసుకోండి 2 4. ఓకే, నౌ నెక్స్ట్ ఏం చేయాలి, పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ వచ్చేసిందా, ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. నెక్స్ట్ ఏం కావాలి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కావాలి. ఓకేనా. సో ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఇన్సిడెంట్ పాయింట్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎట్ సి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎట్ సి. మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ యారోస్ మాత్రం మర్చిపోకండి. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ సి. ఏంటిది, సేమ్ సైజ్ ఇమేజ్. ఎందుకంటే ఇది సేమ్ సైజ్ ఉన్నాయి కదా, సేమ్ సైజ్ ఇమేజ్. ఓకే అండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ కాబట్టి రియల్, బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఇన్వర్టెడ్. ఓకేనా, రియల్ ఇన్వర్టెడ్. దీన్ని మనం ఇంకో షార్ట్ కట్ మీకు ఒకవేళ ఒక డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తే రాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే షార్ట్ కట్లో చూడండి, షార్ట్ కట్ డయాగ్రామ్ ఇస్తున్నాను, ఎలా వేస్తున్నాను. ఓకేనా. దీనిలో వేసిన తర్వాత ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ పైన 1 సెంటీమీటర్, కింద 1 సెంటీమీటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత ఇది ఇలా వేసేసుకోండి, అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, స్ట్రైట్ లైన్
అయిపోయి ఇమేజ్. ఎందుకంటే కొన్నిసార్లు ఇది ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, అందుకోసం ఇలా డ్రా చేసుకోండి. రైట్. నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి ఏంది? సేమ్ రే డయాగ్రామ్ వేసాము. రూల్ 1 parallel to the principal axis passing through the focal point. Rule 2 passing through the focal point parallel to the principal axis. ఎక్కడ వచ్చింది? కన్వర్జింగ్ పాయింట్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది, అంటే బియాండ్ సి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ సి. ఎలా ఉంది? దీంతో కంపేర్ పెద్దగా ఉంది కదా, బిగ్ సైజ్ ఇమేజ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ కదా, రియల్. సో ఇన్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇన్వర్టెడ్. ఓకేనా? నెక్స్ట్ నౌ ఎట్ ఫోకల్ పాయింట్ ఇక్కడ చూడండి, ఎట్ ఎఫ్ మీద ఆబ్జెక్ట్ 1 cm హైట్. ఫస్ట్ రూల్ ఏంది? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. ఓకే, ఇక్కడ సెకండ్ రూల్ ఒబే చేస్తుందా? ఎందుకు? ఆబ్జెక్ట్ రూల్ అనేది ఫోకల్ పాయింట్ నుంచే పోవాలి, కానీ ఆబ్జెక్ట్ ఇక్కడ ఫోకల్ పాయింట్ ఉంది కాబట్టి సెకండ్ రూల్ ఒబే కాదు. ఇప్పుడు ఏమేమి రూల్ ఉన్నాయి ఇక్కడ? మరి రూల్ 1 ప్లస్ రూల్ 3 వాడుతున్నాం. ఓకే, రూల్ 3 ఏంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? ఆబ్జెక్ట్ ఇది కదా, ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవ్వాలి. చూద్దాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఈ పాత్రలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి రెండు చూస్తానికి ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఇవి నువ్వు ఎక్కడ ఎక్స్టెండ్ చేసినా కూడా ఎక్కడ కూడా మీట్ అవ్వవు. సో ఎట్ ఎఫ్ అంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందా? నో ఇమేజ్ ఫార్మేషన్, బికాస్ రేస్ ఆర్ parallel. Rays are parallel. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఎలా వేస్తున్నామో చూడండి జాగ్రత్తగా. లైన్ అండ్ 50 shading and pole, center of curvature, radius of curvature. F C. ఇక్కడ ఏం కావాలి? ఆబ్జెక్ట్ అనేది 1 cm హైట్. సో ఫస్ట్ ఏంది? parallel to the principal axis passing through the focal point. ఓకే, సెకండ్ రూల్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏంది? రూల్ 1 ప్లస్ రూల్ 3. ఇక్కడ రూల్ 3 చూద్దాం, అంతే కదా. రైట్, ఇలా పోతుంది. బట్ ఇంతకుముందులాగే ఇవి ప్యారలల్గా ఉన్నాయా? లేవు కదా. అంటే సమ్వేర్ కార్నర్గా వెళ్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా మీట్ అవుతాయి. ఇక్కడ మీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ వైడ్గా వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ మీట్ అవ్వదు, వెనక మీట్ అవుతుంది. వెనక ఎక్కడ మీట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎన్ని డాటెడ్ లైన్స్ ఉన్నాయి? ఎందుకు? ఇది మిర్రర్ వెనుక కదా, అందుకే. ఓకేనా? సో ఇక్కడ మీట్ అయింది. సో దిస్ ఈజ్ వాట్, ఇది అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఎరెక్టెడ్ ఇమేజ్. ఎలా ఉంది? ఎరెక్టెడ్గా ఉంది కదా. సో ఇది నా ప్రాపర్టీస్ చూద్దాం. ఏంటి ప్రాపర్టీస్? ఎలా ఉంది? బిగ్ సైజ్ ఇమేజ్. ఎక్కడ ఫామ్ అయింది? బ్యాక్ అండ్ బ్యాక్ ఆఫ్ ద మిర్రర్. నెక్స్ట్ ఆర్ దీన్ని ఏమంటాం? బిహైండ్. ఎలా ఉంది ఇమేజ్ కంపేర్ టు ఆబ్జెక్ట్? బిగ్ సైజ్. ఓకే, ఇది రియలా వర్చువలా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అయితే రియల్, ఇది బ్యాక్ అండ్ ఆఫ్ ద మిర్రర్ కాబట్టి వర్చువల్. నెక్స్ట్ ఏంది? ఎరెక్టెడా ఇన్వర్టెడా? బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఇన్వర్టెడ్, ఇది అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఎరెక్టెడ్. దీస్ ఆర్ ద ray diagrams and these are the properties. Very very important diagrams. These two are very very important diagrams. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? మనం ఇంతసేపు రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో చూసాం. సో వాటి గురించి ఒకసారి చేద్దాం. చూడండి, మనకి ఇదేంది? బిట్వీన్ మిర్రర్ అండ్ ఎఫ్ అండ్ సి, ఎట్ ఎఫ్, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బియాండ్ సి. ఇవి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, ఇది పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఈ టేబుల్. ఈ టేబుల్ వస్తే మీకు డయాగ్రామ్స్ వస్తే మన క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. సో పొజిషన్ ఏంది? బిట్వీన్ ఎఫ్ అండ్ సి,
P and F ఎక్కడ వచ్చింది? ఇప్పుడు చూసాం బిహైండ్ ద మిర్రర్, ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్. నెక్స్ట్ వన్ at F, infinity, no image formation. Between F and C, beyond C, enlarged, inverted, real. At C, same size, inverted, real. Beyond C, between F and C, diminished, inverted, real. ఇక్కడ చూడండి అన్న, రెండింటికి బిట్వీన్ F and C, బియాండ్ C. చూడండి, ఆబ్జెక్ట్ బిట్వీన్ F and C, ఇమేజ్ బియాండ్ C. ఆబ్జెక్ట్ బియాండ్ C, ఇమేజ్ బిట్వీన్ F and C. చూడండి, రెండు కూడా రివర్స్లో ఉన్నాయి. చూడండి, ఆబ్జెక్ట్ బిట్వీన్ F and C, ఇక్కడ ఇమేజ్ బిట్వీన్ F and C. ఆబ్జెక్ట్ బియాండ్ C, ఇమేజ్ బియాండ్ C. సో బిట్వీన్ F and C ఆబ్జెక్ట్, బియాండ్ C ఇమేజ్. బియాండ్ C ఆబ్జెక్ట్, బిట్వీన్ F and C ఇమేజ్. అండ్ బియాండ్ C కాబట్టి దూరంగా వచ్చింది కాబట్టి ఎన్లార్జ్డ్, బిట్వీన్ F and C దగ్గరకు వచ్చింది కాబట్టి డిమినిష్డ్, ఇన్వర్టెడ్, రియల్. సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు లర్న్ దిస్ టేబుల్ ఇన్ ఈజీ వే. ఓకేనా? దిస్ వెరీ ఈజీ వన్. జాగ్రత్తగా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్తోనే మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారో చూద్దాం తర్వాతకి. నౌ కాన్వెక్స్ రే డయాగ్రామ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. కాన్కేవ్ లాగా సిచ్యువేషన్స్ ఉండవు కాన్వెక్స్కి ఒకటే ఒక రే డయాగ్రామ్ ఉంటుంది, ఒకటే సిచ్యువేషన్ ఉంటుంది. మెనీ టైమ్స్ దే ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ కాన్వెక్స్. ఏ వాల్యూస్ ఇచ్చినా, ఏ రీడింగ్స్ ఇచ్చినా కాన్వెక్స్ మాత్రం ఒకటే రే డయాగ్రామ్, ఒకటే ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్కి మాత్రం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాన్వెక్స్కి మాత్రం ఒకటే ప్రాపర్టీ ఉంటుంది. అదేందో చూద్దాం. ఫస్ట్ ఏంటి? సమ్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ ఏం కావాలి? పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. నేనేం చెప్పాను ఫోకల్ పాయింట్ అన్నప్పుడు? దీని నుంచి ఇక్కడ థిక్ లైన్, ఇక్కడ డాటర్ లైన్ చేసుకోవాలి. ఓకేనా? థిక్ లైన్, డాటర్ లైన్. ఇదేంటి? ఫస్ట్ రూల్. ఇక్కడ రూల్ 2 ఉండదు. నెక్స్ట్ ఏం చేయాలి? రూల్ 3 వాడాలి. ఇక్కడ ఏంటంటే రూల్ 1 ప్లస్ రూల్ 3. రూల్ 3 ఏంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్, థిక్ లైన్, డాటర్ లైన్స్. ఓకేనా? ఎక్కడికి ఇంటర్సెక్ట్ అయింది? ఇగో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద ఇమేజ్. ఇదే మీకు ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినా మీరు ఎక్కడ పెట్టినా కూడా ఇమేజ్ మాత్రం ఇక్కడనే ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? బిట్వీన్ P and F, స్మాల్, వర్చువల్, ఎరెక్టెడ్. ఏంటన్నా ప్రాపర్టీస్ చూడండి. ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ P and F. నెక్స్ట్ ఏంటి ఇమేజ్ నానా? అబోవ్ ద ప్రిన్సిపల్ కాబట్టి ఈ బ్యాక్ ఎండ్ ఆఫ్ ద మిర్రర్ కాబట్టి వర్చువల్, అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఎరెక్టెడ్. మరి ఇది డిమినిష్డ్ బిగ్గా, స్మాల్ ఆర్ డిమినిష్డ్ అన్న స్మాల్ అన్న ఒకటి. ఏ కండిషన్ ఇచ్చినా రే డయాగ్రామ్ మాత్రం ఇదే, దీంట్లో మార్పు ఉండదు. ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినా వాడు ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా రే డయాగ్రామ్ కాన్వెక్స్కి ఇదే ఉంటుంది. దీని మించి ఎక్కడికి పోదు. ఇదేమో రూల్ 1, ఇదేమో రూల్ 3. రూల్ 1, రూల్ 3. రూల్ 1 ఏమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. రూల్ 3 ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇవి నా రే డయాగ్రామ్స్. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనము మిర్రర్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేషన్ చేద్దాము. హోప్ దట్ డూయింగ్ వెల్. ఆల్ ద బెస్ట్.